ఇక మన ఖైరతాబాద్ గణేశుడిని ఎలా మర్చిపోగలం? ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, మన సిటీకి ఒక గుర్తింపు. ఈ కథ 1954లో మొదలైంది. శంకరయ్య అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ బాల్ గంగాధర్ తిలక్ గారు మహారాష్ట్రలో చేసినట్టే ఇక్కడ కూడా ప్రజలకి ఒకటి చేయాలి అని చెప్పి మొదలు పెట్టారు. ఒక చిన్న అడుగు వేశారనమాట. అప్పుడు ఆయన పెట్టినటువంటి మొట్టమొదటి విగ్రహం హైట్ ఎంతో తెలుసా? కేవలం 1 అడుగు. అది ఒక ఆనవాయితీగా అయిపోయిందనమాట. తర్వాత ఒక్కొక్క అడుగు పెరుగుతూ ప్రతి సంవత్సరం అడుగులు వేసుకుంటూ వినాయకుడు ఆకాశానికి చేరుకుంది. 100 మందికి పైన కళాకారులు నెలల పాటు కష్టపడి ఈ అద్భుతాన్ని సృష్టిస్తారు. అది కేవలం విగ్రహం మాత్రమే కాదు, ఒక సందేశం. కాలంతో పాటు మనం కూడా మారాలి. అందుకే ఇప్పుడు ఈ పెద్ద విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కాకుండా మట్టితో చేస్తున్నారు. ప్రకృతిని గౌరవించే ఒక గొప్ప అడుగు అన్నమాట. ఆకాశమంత విగ్రహాన్ని హుస్సే సాగర్ వరకు తీసుకువెళ్లి ఆ నిమజ్జనం చేస్తున్న కార్యక్రమాన్ని కళ్ళారా చూడ్డానికి కొన్ని లక్షల మంది వస్తారు. కన్నుల పండగగా జరుగుతుంది ఈ ఉత్సవం. అసలు వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తాం? దాని వెనక గొప్ప ఫిలాసఫీ ఏంటంటే, ఇది జీవిత చక్రం. మట్టి నుంచి వచ్చిన రూపం మళ్లీ ప్రకృతిలోనే కలిసిపోతుంది. ఈ నిమజ్జనం ఆయన రూపం నుంచి అరూపంలోకి ఆయన ప్రయాణానికి సంకేతం అన్నమాట. ఇక రెండవది బాలాపూర్ గణపతి గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ విగ్రహం కన్నా ఆయన చేతిలో ఉన్నటువంటి లడ్డూ చాలా ఫేమస్. 1994లో లడ్డూని ఎవరో పెడితే ఎవరో కొట్టుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కమిటీ వాళ్ళు దానికి వేలం పాట పెట్టారు. మొదట్లో వేలం పాట 450 రూపాయలకి పాట పాడింది. అది ఎవరైతే గెలుచుకున్నారో ఆ రైతుకి ఆ సంవత్సరం పంట పండింది. అది ప్రసాదంగా ఇచ్చాడు, పంటకి చల్లాడు, అందరికీ పంచిపెట్టాడు. ఇప్పుడు వేలం పాట కొన్ని కోట్లలో ఉంటుంది. ఆ డబ్బులతో బాలాపూర్ విలేజ్ నే డెవలప్ చేస్తున్నారట. చూసారా, ఒక చిన్న నమ్మకం ఆ ఊరినే ఎలా మార్చేసిందో.